హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై రెసిపీ అండి. చాలా టేస్టీగా వెల్లుల్లి కారం వేసి చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రై అనేది పాడవకుండా ఉంటుంది. వేడివేడి అన్నంలో అలా వేసుకున్నామంటే అట్లా తినేస్తారు. చేదని తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తింటారు, ఎందుకంటే చేదు అనేది ఉండదు. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు పైన జస్ట్ ఇట్లా గుల్లగా ఉంటుంది కదా, బొడుపులుగా, జస్ట్ మరీ లైట్గా తీయాలి, మరీ ఎక్కువ తీయొద్దండి. ఇదే మెయిన్ కాకరకాయకి. ఇట్లా కాకరకాయలన్నీ పొట్టు పైన లైట్గా తీసుకున్న తర్వాత అటు ఇటు ముచ్చుకలు కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్రాలుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇట్లా చక్రాలు స్లైసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గానైనా సరే కట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే పొడుగ్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల ఉన్న గింజలు కూడా మనకి లేతగా ఉన్నాయో ముదురుగా ఉన్నాయో తెలుస్తుంది. చక్రాల్లో కూడా తెలుస్తుంది, కానీ ఇదైతే ఈజీగా మనం కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. అట్లానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా, ఇలా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు సాల్ట్, పసుపు ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ కూడా బాగా అప్లై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వైట్ ఉంది కదా, అదంతా కూడా పీల్చుకొని కలర్ చేంజ్ అవుతుంది. ఒక్క 5 మినిట్స్ కానీ మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నారనుకోండి, చక్కగా పీల్చుకుంటాయి. చూడండి, నేనైతే ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇట్లా మనం చేత్తో తీసుకొని జస్ట్ అట్లా ప్రెస్ చేసుకొని పిండితే వాటర్ వచ్చేస్తుందండి. మొత్తం అలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఒక 1/2 స్పూను, తాలింపు దినుసులు ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అట్లానే తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అన్నీ కూడా వేసేసుకోవాలి. చూడండి, మీకు దీంట్లో వచ్చిన వాటర్ కూడా చూపిస్తాను. చూసారు ఎంత వాటర్ ఊరిందో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్కల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదండి, కాబట్టి ఫ్రైలో ఆల్మోస్ట్ మనకి సాల్ట్ అనేది పడదు, సరిపోతుంది. మీకు అక్కడ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. ఎగ్జాక్ట్గా నాకైతే 8 మినిట్స్ పట్టింది. మధ్య మధ్యలో 1-2 సార్లు అలా టర్న్ చేసుకోవచ్చు. అలానే ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కారం కాబట్టి అస్సలు చేదు అనేది రాదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. దీంట్లో మిక్సీ జార్లో ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు లేదా ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు వెల్లుల్లి, 1/2 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. అట్లానే రుచికి సరిపడా కారము, ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అట్లానే ఒక 1/2 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. ఇంకా జీరా పౌడర్ వచ్చేటప్పటికి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా కచ్చాపచ్చామని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మరి ఫైన్గా పేస్ట్ అవ్వాల్సిన పని లేదు. కాకరకాయ ఎంత కలర్ చేంజ్ అయింది చూసారా. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే కాకరకాయలో గింజలను కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే గింజలు ఏం లేవు, లేతగా ఉన్నాయి కాకరకాయలన్నీ కూడా, ఏం గింజలు పక్కకు తీయలేదు. చూసారుగా, ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ అయినాయి. ఇట్లా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టకుండా ఫ్రై చేసామనుకోండి, ఎక్కడ చెమ్మ అనేది లేకుండా డీప్గా ఫ్రై అయ్యి కాకరకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. నష్టమేం లేదండి, కలర్ చేంజ్ అయినా నలుపు వచ్చింది అనుకోవద్దు. కానీ ఎంత రోస్ట్గా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇలా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాము. కారం అంతా కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి మనం కచ్చాపచ్చమని దంచుకొని అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ జార్లో ఊరికే జస్ట్ అట్లాగా మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, వెల్లుల్లి కారం అంతా కూడా వేసేసుకొని ఒకసారి ముక్కలన్నిటికీ బాగా ఈ వెల్లుల్లి కారం అప్లై అయ్యేటట్టు పట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా వెల్లుల్లి కారం పీల్చుకోవాలి కాబట్టి 1-2 సార్లు బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. వెల్లుల్లిది పొడి పొడిగా ఉండదు, ఎందుకంటే వెల్లుల్లితో కలిపాం కదా కారం, అది ముద్దగానే ఉంటుంది. ఈ ముద్దంతా కాకరకాయలు పీల్చుకునే వరకు జస్ట్ ఇట్లా ఒక 2-3 మినిట్స్ మనం చిన్న మంట మీద కలిపి మూత పెట్టేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా వెల్లుల్లి కారం అంతా కూడా కాకరకాయ పీల్చుకుంటుంది. చూసారుగా, ఇట్లా పొడి పొడిలాడుతుంది. ఫ్రై కూడా మనకి 1 వీక్ వరకు ఉంటుందండి. వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. షుగర్ పేషెంట్స్ షుగర్స్ అంతా మాయం అయిపోతాయి. డైలీ ఇట్లా కాకరకాయ ఏదో రూపాన్ని తినండి. కాకరకాయ రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి. పచ్చడి పెట్టాను, పొళ్ళు పెట్టాను, ఫ్రై పెట్టాను, పులుసు పెట్టాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో చేస్తారు కాదు, లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో వాళ్ళ కామెంట్స్ అనేవి మంచిగా వస్తాయి. 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పనిసరిగా ట్రై చేయండి ఈసారి కాకరకాయ తెచ్చినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.